హలో అందరికీ. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోట్లే. తలతలలా మెరిసే నోటు తీర్చును లోటు, పిలపిలలాడే నోటు పెంచును వెయిట్ అని. అరే బోల్ మేరే భాయ్ ఈ నోటికి జై, అరే బోల్ మేరే భాయ్ నా మాటకి జై అని పాట రాసిన చంద్రబోస్ గారికి, పాడిన శంకర్ మహాదేవన్ గారికి అయితే మనం జై అనే చెప్పాలండి. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ మెట్రో ట్రైన్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం రండి. మనం ఈ మెట్రో ట్రైన్లో బిలో యావరేజ్ పీపుల్, సామాన్యంగా డైలీ ప్రయాణం చేసేవాళ్ళు ప్రయాణం చేయటం అయితే చాలా కష్టమనే చెప్పాలి. ఆ నోటు లేనిదే ఈ ట్రైన్ మన వెయిట్ని అయితే మోయదనే కూడా చెప్పాలి. సరే అసలు విషయం ఏంటో చూద్దామా రండి. ఈ మెట్రో స్టేషన్ గురించి మాట్లాడాలంటే బెంగళూరు మెట్రో స్టేషన్ అండి. ఇది నమ్మ మెట్రో స్టేషన్ ఇన్ బెంగళూరు, అంటే నమ్మ మెట్రో నమ్మ బెంగళూరు అనమాట. ఈ మెట్రో ట్రైన్స్ని రిచర్డ్ త్రివేదిక్ అని ఆయన అయితే మనకు ప్రవేశపెట్టాడండి. ఇక మెట్రో స్టేషన్లోకి వచ్చి మెట్రో ట్రైన్స్కి ఫుల్ ఫామ్ అయితే ఏమీ లేదండి. పర్టికులర్గా ఫుల్ ఫామ్ అని లేదు, కానీ ర్యాపిడ్ ట్రాన్సిట్ ఆర్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ఎంఆర్టీ, లేదా హెవీ రైల్, మెట్రో, సబ్వే, ట్యూబ్, యూబాన్, అండర్ గ్రౌండ్ అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలవడం జరుగుతుందండి. ఇక బెంగళూరు రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ గురించి చెప్పాలంటే టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మండే టు ఫ్రైడే 5 AM to 11 PM వరకు ఉంటుందండి. సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ పబ్లిక్ హాలిడేస్లో 6 AM నుంచి 10 PM వరకు ఉంటుందన్నమాట. సండే టైమింగ్స్ వచ్చేసి 7 AM నుంచి 11 PM వరకు ఉంటాయి. ఇక టికెట్ల ధరల గురించి మాట్లాడుకోవాలంటే నేను ఫస్ట్లోనే పాడాను కదా, అదే అనమాట. ఇక్కడ అందుకనే పాడాను అనమాట. 10 రూపీస్ నుంచి 45 రూపీస్ వరకు ఉంటాయి దూరాన్ని బట్టి. అదే దూరం అంటే దూరం వెళ్ళి 45 రూపీస్ అప్ అండ్ డౌన్ చేస్తే 100 రూపీస్ ఎవరు పెడతారండి రోజుకి? డైలీ సార్ లోకల్ ట్రైన్స్కి పెట్టలేం కదా, కష్టం. అయితే ఈ మెట్రో ట్రైన్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేసుకొని నడుస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అయితే దీనికి ఒక స్పెషల్ ఏంటంటే ఈ మెట్రో ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసారంటే ఫ్రెండ్స్, ఇది చెల్లంగట్ట నుంచి కంగేరి వరకు అయితే ఈ లైన్ ఉంటుంది అనమాట. అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ అనమాట. ఎక్కడ చూసినా నీట్గా ఉంది. అసలు మనం నిజంగా ఎయిర్పోర్ట్లో ఉన్నాం, మెట్రో స్టేషన్లో ఉన్నాం అని కూడా మనకు తెలియదు అనమాట. నేనైతే ఎప్పుడో పాతకాలం సినిమా ఉంటుంది కదండి, పాతకాలం అంటే పాత కాదులే కానీ పోకిరి సినిమా గుర్తుంది కదండి, ఆ సినిమాలో సీన్స్ అయితే నాకు కొంచెం గుర్తొచ్చేసింది అనమాట. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఎస్కలేటర్స్, స్టెప్స్తో పాటు ఎలివేటర్ కూడా ఉంచారనమాట. ఏమన్నా కొంచెం మనకి సామాన్తో వచ్చిన వాళ్ళు లగేజ్ తీసుకొని వస్తారు కదా, వాళ్ళు కొంచెం క్యారీ చేసేకి ఈజీగా ఉంటుంది. కొంచెం భయపడతారు కదా ఈ స్టెప్స్ వెళ్ళటానికి కానీ ఎస్కలేటర్ యూజ్ చేసేకి, అందుకని దానిలో కూడా వెళ్ళే కూడా సదుపాయం పెట్టారు. దీనికి డైరెక్ట్గా అటాచ్డ్గా ఒక రైల్వే స్టేషన్, మన నార్మల్ రైల్వే స్టేషన్ నుంచి కూడా అటాచింగ్గా ఉంది. ఎందుకంటే మనం ఎగ్జిట్ అయిన తర్వాత నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ నుంచి మనకి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి రైల్వే హాస్పిటల్కి కూడా రూట్ ఉందన్నమాట. కింద చూస్తే అండర్ గ్రౌండ్ నుంచి అవుట్ సైడ్కి చూస్తే మనకి పైకి వచ్చిన తర్వాత మనకి నార్మల్ రైల్వే స్టేషన్ కనబడుతుంది. అసలు ఎంత బాగుందంటే ఇదిగో చూడండి, ఈ సెట్టింగ్స్ అంతా పోకిరి సినిమా మూవీలో ఉన్నదే నాకు కొంచెం జ్ఞాపకం వస్తూ ఉంది. 2 ATM సెంటర్స్ మిషన్స్ కూడా పెట్టారండి. మనకి ఎక్కడ కూడా మనం మనీకి వాటికి ఇబ్బంది పడకుండా అక్కడే మనం ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, తీసుకోవడానికి, విత్డ్రాల్ చేసుకోవడానికి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ చూస్తేనే నాకు అలా అనిపిస్తుంది. ఎవరి పనిలో వాళ్ళు, ఎవరి జీవన పోరాటంలో వాళ్ళు సాగించుకోవాలి కదా. చూడండి, నార్మల్ రైల్వే స్టేషన్ కనబడుతుంది. అందుకని ఎవరి పనిలో వాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఆఫీసులకి, హరీబరీ ఎవరితో సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నారు. ఇక మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, నేను దగ్గరగా చూపిస్తున్నాను కదా, ఒక లైన్ కనిపిస్తుంది చూడండి. ఎలివేటర్, ఇదే ఎలివేటర్. అదిగో చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా చూడండి, ఒక పర్పుల్ లైన్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఈ కింద కాదు, ప్లాట్ఫామ్ మీద కాదు, అటు సైడ్ వాల్కి అయితే ఉంది చూడండి పర్పుల్ లైన్. ఈ పర్పుల్ లైన్ గురించి మనం మాట్లాడుకుందాం రండి. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ పర్పుల్ లైన్ వచ్చేసి 43 కిలోమీటర్స్ పర్పుల్ లైన్ అనమాట. ఇది BR
బిఎంఆర్సిసి వారి ఆధ్వర్యంలో ఈ పర్పుల్ లైన్ ఉంటుంది. దీనిలో పర్పుల్ లైన్ చూడగానే మనకి ఇందులో 16 మెట్రో స్టేషన్స్ అయితే ఉంటాయి అనేది మనం గమనించుకోవచ్చు. ఈ పర్పుల్ లైన్ వచ్చేసి చెల్లాగట్ట టు కడుగోడి, వైట్ఫీల్డ్, బైపనల్లి, కేఆర్పురం, కంగేరు వరకు ఉంటుంది అనమాట. ఈ మెట్రో లైన్ వచ్చేసి ఇంకా ఇంపార్టెంట్ ఎకనామిక్ హబ్స్ ఆఫ్ వైట్ఫీల్డ్ వరకు కూడా ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ మెట్రో స్టేషన్ చూడండి, ట్రైన్ అయితే వచ్చే టైం అయిపోయింది. ఎక్కడ చూసినా పర్పుల్ కలరేను. మనకి పర్పుల్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఇందులో ఇన్ని స్టేషన్స్ ఉంటాయి అనేది మనకు క్లియర్గా అర్థమయ్యడానికి ఇలా లైన్స్ అయితే పెట్టారు. గ్రీన్ కలర్ కూడా ఉంటుందంట, అది అటు సైడ్కి వెళ్ళాలి అనమాట. ఇక్కడ మాత్రం మేము ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం కాబట్టి పర్పుల్ లైన్ వైపే వచ్చాం. చూడండి, మెట్రో ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఫాస్ట్గా. చూడండి, వస్తుందండి, వస్తుంది. చుక్ బండి వస్తుంది, రైలు బండి వచ్చేసింది. ఇక మేము ఎక్కటమే తడు. చూడండి, చక్కగా ఆటోమేటిక్ డోర్స్ అయితే దీనికి ఇచ్చున్నారు కదా. ఎప్పుడో 2014లో అయితే నేను ఎక్కాను ఫ్రెండ్స్, అండర్ గ్రౌండ్లో అప్పుడు వేశారు. సరే, నేనైతే ఇక లోపలికి వచ్చేసాను. ఇక ఇక్కడ చూసారుగా, మన యూత్, మన పబ్లిక్ అందరూ ఎవరి ఆయుధాల్లో వాళ్ళు బిజీగా ప్రశాంతంగా కూర్చొని మునిగిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉందండి. ఆయుధం అంటే ఏదో అనుకోబాకండి, ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళేనమాట. ఎవరు నుంచోనో కూర్చోనో ప్రశాంతంగా చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి అంత డబ్బులు పెడుతున్నాం, ఏసీ ఉంది, ఇంక మాత్రం మరి ఫోన్ చూసుకోకపోతే ఎట్లా, ప్రయాణం చేస్తున్నాం కదా. ఇక చూస్తూ ఉన్నారు చూడండి, అవుట్ సైడ్ కూడా ఎక్కడ చూసినా ఎంత ప్రశాంతంగా అందరూ వెళ్తారు. వీడియోలు కొంతమంది నేను తీస్తుంటే అటు తిరిగిపోతున్నారు ఫేస్ చూపించకుండా. చూడండి, ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయింది. ఎక్కే స్టేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే ఎక్కుతారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరికి ఎవరు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరు అన్నట్టుగా చూడండి, అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు తెలిసి ఇది ఒక 3 సెకండ్స్ మాత్రం ఆగినట్టుంది ఫ్రెండ్స్. డోర్ ఓపెన్ అయ్యింది, తర్వాత ఎవరో లేపితే ఇది క్లోజ్ అయిపోయింది. ఇది మళ్ళీ నెక్స్ట్ స్టేషన్. మేమైతే ఎగ్జిట్ అయ్యి వచ్చేసాము దిగుతాకి, సిటీకి వెళ్ళడానికి మేము. చూడండి సార్ ఫ్రెండ్స్, ట్రైన్ మీద కూడా పర్పుల్ కలరే, వాల్స్ మీద పర్పుల్ కలరే యూజ్ చేసి ఉన్నారు. పర్పుల్ కలర్ అంటేనే 16 స్టేషన్స్ ఉంటాయి. అవి వచ్చేసి కంగేరు వరకు ఉంటాయి అన్నమాట. బైపనల్లి నుంచి చెల్లంగట్ట ఇవన్నీ వస్తూ ఉంటాయి స్టేషన్స్. దీనికి అటాచ్డ్గా నార్మల్ రైల్వే స్టేషన్ ఉందని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇదే అది. దీని నుంచి మనకు స్టెప్స్ నుంచి మనం కిందకి వెళ్ళిపోతే డైరెక్ట్గా రైల్వే హాస్పిటల్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈ సెట్టింగ్స్ చూస్తే చాలు, ఏదో మూవీ నాకు ఇంకా గుర్తొస్తానే ఉంది. నేను 2 వీడియోలు ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు తీసాను, వచ్చేటప్పుడు తీసి దాన్ని రెండింటిని ఎడిట్ చేసి పెట్టాను అనమాట. వచ్చేటప్పుడు కూడా ఇదే పాపతి, ఎవరి ఆయుధాలతో వాళ్ళు అలానే కూర్చున్నారు. వెళ్ళేటప్పుడు అలాగే ఉన్నారు, వచ్చేటప్పుడు అంతేను ప్రశాంతంగా కూర్చుంటున్నారు. ఎవరు సెల్ ఫోన్తో వాళ్ళు బిజీగా లీనమైపోతున్నారు. వర్క్ స్ట్రెస్ అలా ఉంటుంది కదా, అక్కడైనా కొంచెం చూసుకునే టైంపాస్గా ఉంటుంది అనమాట. అందుకని చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. నేను విండోలో నుంచి తీస్తున్నాను. ఇది అవుట్ సైడ్ అనమాట, సిటీకి. ట్రైన్ నుంచి అవుట్ సైడ్ తీసేది అంతా సిటీ ఫ్రెండ్స్. చూడండి, ఒక స్టేషన్ తర్వాత ఒక స్టేషన్ ఎలా వస్తుందో. ఈ రెడ్ కలర్ టీషర్ట్ ఆయన ఎక్కడ వీడియోలో పడిపోతాను భయంతో తలకాయ అయితే మాత్రం తిప్పట్లేదు ఫ్రెండ్స్. ఆయన ఇబ్బంది పెడతాం ఎందుకని నేనే ఫోన్ ఇటువైపు టర్న్ చేసేసాను. చూడండి, అవుట్ సైడ్ అనమాట ఇది. ట్రైన్కి ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంది. ఫుట్ ఆఫ్ బ్రిడ్జ్ కూడా పర్పుల్ కలర్లోనే ఉందండి. ఇది టిన్ ఫ్యాక్టరీ సైడ్ ఫ్రెండ్స్. ఇది
వచ్చేస్తుంది. బైపనల్లి వచ్చింది. ఇప్పుడు ఇది టిన్ ఫ్యాక్టరీ వైపు వస్తుంది. జతర్ హోటల్ అనమాట ఇది. 1-2 సార్లు హోటల్లో నేను ట్రై చేశాను, కానీ ఫుడ్ అయితే అంత ఎమ్మీ టేస్టీగా అయితే ఉండదు. తీగా ఉంటుంది, స్వీట్గా ఎక్కువ ఉంటుంది. అంత స్వీట్ మనం తినం, మనకు స్పైసీలు కావాలి కదా, అందుకనే నాకు అంత నచ్చలేదు. చూడండి, ఎక్కడ చూసిన పర్పులే. ఫుట్ బ్రిడ్జీలు కూడా, ఫుట్అవుట్ బ్రిడ్జెస్, విండోలో నుంచి వచ్చే ట్రైన్ నేను తీస్తున్నాను. చూడండి, దాని మీద కూడా పర్పుల్ లైన్ ఉంది. గ్రీన్ లైన్ కూడా ఉంటుందండి అటువైపు. అది అటువైపు, అటు నుంచి వేరే స్టేషన్స్ కలుస్తాయి అన్నమాట. రోడ్ మీద మనం బైక్ మీద కానీ కారులో వెళ్ళినా ఇంత సౌలభ్యం అయితే మనకు ఉండదండి. ఎంత లేదన్నా కొంచెం స్ట్రెస్ అయితే ఫీల్ అవుతాము. ఇక్కడ మెట్రోలో తొందరగా అయితే మనం రీచ్ అయిపోతాం వెళ్ళాల్సిన దానికి. ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ప్రశాంతంగా కూర్చొని ఏసీ ట్రైన్లో, లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేయటం కూడా, అది కూడా ఒక అనుభూతే కదండి. దేవుడు నాకైతే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. 2014లోనే నేను ఒకసారి ట్రై చేశాను 1-2 సార్లు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ఫిల్గా వీడియో కోసం ఎస్పెషల్లీ నేనైతే తీయటం జరిగింది. ఇందులో నేను ఏమన్నా మాట్లాడే వాటిలో ఏమన్నా తప్పులు ఉంటే దయతో క్షమించండి. నాకు చేతనైన వరకు నేను మాట్లాడుతున్నాను. ఏదో కొంత నా వరకు ఏదో ఒకటి కొంచెం చెప్పాలని ఒక తాపత్రయంతో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఎంత రిలాక్స్డ్గా కూర్చున్నారు. మనమేం వేరే స్టేట్లో అయితే లేము, వేరే కంట్రీలో లేము, బెంగళూరులో నేను. త్వరలోనే మన ఆంధ్రాలోకి కూడా రావాలనిపిస్తుంది ఇలాంటి మెట్రోని. ఇప్పుడైతే ఆంధ్రాలో ఎక్కడ చూసినా పసుపు, కాషాయం, బ్లూ రంగు జెండాలే కనిపిస్తాయి కదండి. కానీ ఇక్కడ ఈ స్టేషన్లో మాత్రం అంత పర్పుల్ మయం అనమాట. పర్పుల్ లైన్ కదా, అంత పర్పులేనమాట. ఇక్కడ డోర్స్ చక్కగా ఆటోమేటిక్గా చూడండి ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతున్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జీలు కూడా అంత పర్పులేను. ఇక మేము రావాల్సిన ప్రాంతానికి చూసుకొని పని సిటీలో మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఎగ్జిట్ 5 అనమాట. మేము వెళ్ళేటప్పుడు తీసుకున్న టోకెన్ని భద్రంగా పెట్టుకొని మళ్ళీ ఎగ్జిట్లో అదే టోకెన్ మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మనం అక్కడ ఇరుక్కుపోతాం. మళ్ళీ టికెట్ తీసుకొని బయటికి రావాల్సి వస్తామన్నమాట. అవ్వదు, ఇక చాలా పెద్ద ఇది అయిపోతుంది దానికి. చూడండి ఎంత సిస్టమ్, అసలు దేవుడు ఎలా కనిపెట్టి ఇంత నాలెడ్జబుల్ పర్సన్స్ని అంత అసలు ఎలా సృష్టిస్తాడో ఏమో కానీ, చూస్తేనే అది ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. నేనైతే చేరవలసిన ప్రాంతానికి వచ్చేసాను, కేఆర్పురం. ఇదివరకు ఇక్కడ అంతా చెత్త కుప్పలు ఉండే ఫ్రెండ్స్ నా మ్యారేజ్ అయిన కొత్తలో. ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఫుల్ గార్బేజ్ ఉండేది, అసలు రావాలంటేనే భయం వేసిపోయేది అక్కడి వైపు. ఇప్పుడు మంచి మంచి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కమెంట్